class Max. 12th chapter Data Handling. Exercise 12.3. 3 Sum. A survey of 120 school students was conducted to find which activity they prefer to do in their free time. Preferred activity. Number of students. Playing 25. Reading story books 10. Watching TV 40. Listening to music 10. Painting 15. Draw a bar graph to illustrate the above data. 25, 10, 40, 10, 15. ఈ నెంబర్స్ అన్నిటిలో కూడా ఒకే టేబుల్ పోవాలి. ఆ టేబుల్ ఏంటి అన్నది మీరు కనిపెట్టండి. 5th టేబుల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకే టేబుల్ పోవాలి. 5th టేబుల్ తీసుకుందాం. 5 5s are 25, 5 2s are 10, 5 8s are 40, 5 2s are 10, 5 3s are 15. గుర్తుపెట్టుకోండి, 5th టేబుల్ తీసుకోవాలి. స్కేల్ పెట్టి ఇలాగ లైన్స్ డ్రా చేసుకోండి. డ్రా చేసేసారు కదా, వై మళ్ళీ ఇటు కూడా ఇలాగే డ్రా చేయండి. 2 గళ్ళు వదిలిపెట్టేయండి, వదిలిపెట్టేసి డ్రా చేయండి, మీకు నీట్గా వస్తుంది. ఎక్స్ అర్థమైందా? ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ వేసేయండి. ఇలాగా గళ్ళు ఉన్నాయి కదా, మీరు 2 లైన్స్ వదిలేసి గళ్ళు గీసుకోవాలి. ప్లేయింగ్, రీడింగ్ స్టోరీ బుక్స్, వాచింగ్ టీవీ, లిజనింగ్ టు మ్యూజిక్, పెయింటింగ్ ఇలా రాయండి. రాశారు కదా. ఇప్పుడు మనం 25 ఉంది, 5th టేబుల్ తీసుకుంటున్నాం. 5 5s 25, 1 2 3 4 5 ఇక్కడ ఉంది. దీని తిన్నగా మీరు స్కేల్ పెట్టి లైన్ డ్రా చేయండి. ఇలా చేసిన తర్వాత ఇలాగా గీసేయండి. గీసేసారు కదా. ఫస్ట్ మీరు నేమ్ రాసేసారుగా, చూడండి అర్థమవుతుంది కదా. ఈ 2 లైన్స్ ఖాళీ ఎందుకు ఉంచమన్నానంటే ఇక్కడ రాయాలి కదా, ఒక్కొక్కటి కలిసిపోతుంది నేమ్స్. అందుకే మీరు 2 లైన్స్ గుర్తుపెట్టుకుని 2 లైన్స్ మధ్యలో వదిలేసేయండి. ఇట్లా నీట్గా రాయటానికి వీలుగా ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్లేయింగ్ అయిపోయింది. ఇప్పుడు రీడింగ్ స్టోరీ బుక్స్ 10, 5 2s 10. 2 లైన్స్కి డ్రా చేయండి. రీడింగ్ స్టోరీ బుక్స్ అని రాశారు కదా, 2 లైన్స్ డ్రా చేయండి. అంటే 1 గడి 2 గళ్ళు ఈ గళ్ళకి పెట్టండి. అర్థమైందా మీకు? ఇప్పుడు వాచింగ్ టీవీ ఎంత? వాచింగ్ టీవీ 40, 5 8s 40. ఇప్పుడు 1 2 ఈ 2కి మీరు ఫస్ట్ రీడింగ్ స్టోరీ బుక్స్ పెట్టేశారు. 10 వచ్చింది కాబట్టి 5 2s 10 కాబట్టి ఈ రీడింగ్ బుక్స్ పెట్టేశారు. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 కదా. 5 8s ఎంత? 40. అవునా? 1 2 3 4 5 6 7 8 ఇక్కడికి వచ్చింది 8. అర్థమైందా? మీరు నెంబర్స్ వేసేసారు, ఇలా లెక్క పెట్టుకోక్కర్లేదు, గబగబా గీసేయవచ్చు. 8 ఎక్కడ ఉందో అక్కడ చూసేసుకొని దాన్ని తిన్నగా తీసుకొచ్చి చక్కగా లైన్ ఇట్లా గళ్ళు కొట్టేయండి. అర్థమవుతుందా మీకు? ఇలా చెయ్యండి. 8 వేయండి. తర్వాత లిజనింగ్ టు మ్యూజిక్ 10, 5 2s 10. చూడండి 1 2 తీసుకురండి. ఇట్లాగా ఇక్కడ 2కి లైన్ కొట్టేయండి. ఇలాగా కొట్టేశారు కదా. మధ్యలో గళ్ళుంటే అర్థం కాకపోతే మీరేం చేస్తారంటే ఇక్కడ వైట్గా ఉందా కదా అని చెప్పేసి మీరు ఆ పేపర్ని మొత్తం చించేయకండి, వైట్గా అవ్వాలని చెప్పి. మీరు ఏం చేస్తారంటే మీ కలర్ పెన్సిల్స్ ఉన్నాయి కదా, వైట్గా కావాలంటే వైట్గా, లేకపోతే పెన్ను
వాడకూడదు. పెన్సిల్తోనే బ్లాక్గా ఇలాగా గీసేసుకోండి. పెన్సిల్ చేతిలోనే ఉంటుంది కాబట్టి. లేకపోతే కలర్ పెన్సిల్స్ కొనుక్కొని మీరు ఇలాగా చేసుకోవచ్చు. ప్లేయింగ్కు ఒక కలర్ వాడచ్చు, రీడింగ్ స్టోరీ బుక్స్కు ఇంకో కలర్ వాడచ్చు, మీ ఇష్టం. ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు. మీ టీచర్ని బట్టి మీరు గ్రాఫ్ చేయండి. కలర్స్ కొనుక్కొని అలా చేయొచ్చు. లేకపోతే అక్కర్లేదు పెన్సిల్తోనే చేసుకుంటానంటే పెన్సిల్తోనే మీరు చక్కగా బ్లాక్గా చక్కగా నీట్గా దిద్దండి. అది చిరిగిపోయేటట్టు దిద్దమాకండి. పైన కలర్స్ వేస్తే బాగుంటుంది. మీ ఇష్టం అది. టీచర్ని అడిగి చెయ్యండి. ఆ టీచర్కి ఏది ఇష్టమైతే అలాగా మీరు గీయండి. లెక్క మట్టిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి పెయింటింగ్ కదా కావాల్సింది. పెయింటింగ్ ఎంత ఉంది? 15 ఉంది. 5 3s 15. 5th టేబుల్ తీసుకున్నాం. 15లో ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. కాబట్టి 5 3s 15. 1 2 3 3 టైమ్స్ పోయింది కదా 5th టేబుల్. చూడండి, ఇక్కడికి తీసుకురండి. ఇలాగా డ్రా చేయండి. ఇలాగా స్కేల్ పెట్టి నీట్గా గీయండి. వంకర టెంకర్ లేకుండా చక్కగా అందంగా గీయండి. అర్థమవుతుంది కదా? బార్ గ్రాఫ్ షోయింగ్ ది స్టూడెంట్స్ కెన్ ప్రిఫర్ టు డూ యాక్టివిటీస్ ఇన్ ఫ్రీ టైమ్. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. డ్రా టు mutuality perpendicular lines on a graph sheet, one horizontal x-axis and one vertical y-axis. Mark name of the activity on the x-axis and the number of students on the y-axis. Take the 5 as scale on the y-axis, i.e. 1 cm equals 5 students. Calculate length or heights of the bars by dividing the number of students with the scale. Playing 25 divided by 5 cm. Reading story books 10 divided by 5 2 cm. Watching TV 40 divided by 5 8 cm. Listening to music 10 divided by 5 2 cm. Painting 15 divided by 5 3 cm. Draw rectangular vertical bars of same width 1 cm on the x-axis with their calculated heights. Hence, required vertical bar graph was constructed. మీకు క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.